గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్కు సవాల్ విసిరారు జనసేన ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్. ఈసారి ఎన్నికల్లో 1,00,000 ఓట్ల తేడాతో గల్లాను ఓడిస్తానన్నారు. టీడీపీ మాజీ కార్పొరేటర్లు, ఎంపీపీలు కూడా గుర్తుపట్టలేని గల్లాకు ఓటు అడిగేందుకు అర్హత లేదని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో గల్లా జయదేవ్ కమిషన్లకి కక్కుర్తి పడ్డారని విమర్శించారు. సింగపూర్ తీసుకొచ్చి గుంటూరులో పెట్టినట్లు, అభివృద్ధి పనులన్నీ తానే చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. మార్పు రావాలంటే జనసేన అధికారంలోకి రావాలన్నారు శ్రీనివాస్. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్థాయి నాదైతే కాదు. ఎందుకంటే చిల్లర పనులు చేయడం నా చేత కాదు. చిల్లర నాయకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. అతని పక్కన ఒక 2-3 ఉంటారు చిల్లర నాయకులు. తమిళనాడు నుంచి 2 వచ్చారు, బెంగళూరు నుంచి 1 వచ్చాడు. వాళ్ళు ఇక్కడ కూర్చొని రోడ్డు పైన తిరిగేటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర కలెక్షన్లు చేశారు. అందుకని నా స్థాయి మాత్రం అది కాదు. ఆఫీస్ రూమ్లో కూర్చొని టీవీలో కెమెరాల ద్వారా టీవీలో చూసుకుంటా ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు నా కోసమని పైశాచిక ఆనందం పొందే స్థాయి మాత్రం నాది కాదు. సీసీ కెమెరాలు చూసుకుంటా ఎవరైనా కార్యకర్తలు వస్తే నువ్వెవరు కోటేసావు, నువ్వెవరు గ్రూపు, నీకెందుకు నేను పనిచేయాలని అడిగేటువంటి స్థాయి మాత్రం నాది కాదు. అటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్థాయి అయితే నాది కాదు. అతను ఉంటే డబ్బు ఉండొచ్చేమో, బాగా ఉండొచ్చేమో నాకన్నా కూడా. స్థాయి మాత్రం నా స్థాయి అయితే అతనిది కాదు. అతని స్థాయికి నేను మాత్రం దిగజారలేను. చిల్లర రాజకీయాలు చేసినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్థాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గు నాకు. అతను కనుక స్థాయి గురించి మాట్లాడదలుచుకుంటే కూర్చుందాం ఎక్కడైనా సరే, ప్రెస్ను పెట్టుకొని. నా గురించి అతను చెప్పానంటే అతని గురించి నేను చెప్తా. నేను చేసిన ఆరోపణలో ఏ ఆరోపణ అయినా సరే నేను సమర్థంగా నిరూపిస్తా. నా పైన ఏదైనా ఆరోపణ చేయమనండి. ఇంకోటి కూడా చెప్తా, నేను అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లప్పుడు ఎన్ని నాటకాలు ఆడాడో కూడా తెలుసు. ఎన్ని నాటకాలు ఆడాడో కూడా తెలుసు అందరికీ, ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ. ఆ రోజున ఎలక్షన్ జరగకుండా చేయడానికి కోసం కానివ్వండి, అవతల పార్టీ వారితో డబ్బులు మాట్లాడుకొని నన్ను ఆపాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భం కూడా తెలుసు అందరికీ. అవన్నీ బయటపెడతా. అతని స్థాయి కనుక ఉంటే రమ్మనండి, ప్రజల ముందుకి, ప్రెస్ ముందుకు రమ్మనండి. చిల్లర స్థాయి మాత్రం నాది కాదు. చిల్లర రాజకీయాలు నాకు తెలియవు. అవినీతి సొమ్ము వసూలు చేసుకొని ఊరగా షోక్గా విదేశాలు తిరిగేటువంటి మనస్తత్వం నాది కాదు. కాబట్టి అతని స్థాయి గురించి నేను అసలు పట్టించుకోదలుచుకోలేదు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.